हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्णा భక్తులందరికీ నమస్కారం। అందరికీ హ్యాపీ విజయదశమి దసరా శుభాకాంక్షలు। మనం కిందటి కొన్ని వారాల నుంచి వామన చరిత్ర చదువుకుంటున్నాం। శ్రీమద్ భాగవతము పోతన భాగవతంలో ఉండే శ్లోకాలు, దాని నుండి వచ్చిన భావము, భాష్యాల గురించి కొంచెం మనం వివరంగానే చదువుకుంటున్నాం। ఒక చిన్న పునఃస్మరణలాగా చూసుకుంటే, ఇంద్రుడు ఇంద్రుడితో ఉన్న మిగతా దేవతలు వాళ్ళందరూ బలిమహారాజ్కి భయపడి పారిపోవటము, అలా వాళ్ళ స్థానాల్ని వదిలేసి పారిపోయి అండర్ గ్రౌండ్లో ఇన్కాగ్నిటోగా ఉండడం వల్ల అదితికి బాధ కలగడము, అదితి తన భర్త అయిన కశ్యపుడిని ఈ యొక్క ఆవిడ శోకని ఎలా రక్షించాలి, ఆవిడకి ఎలా సంతోషం మళ్ళీ కలగాలి, తమ పుత్రులు తమ స్థానాలకు ఎలా వెళ్ళాలి అని ఆయనతో నివేదించుకున్నప్పుడు కశ్యపుడు ఆవిడని పయోవ్రత చేయమని చెప్పడము, ఆవిడ ఆ పయోవ్రతాన్ని చాలా చక్కగా నిష్ఠతో భగవద్భక్తితో చేయటము, భగవంతుడు ఆవిడకి దర్శనం ఇవ్వటము, దర్శనమిచ్చి తాను స్వయంగా ఆవిడ గర్భంలో వస్తానని చెప్పడము, ఆ చెప్పిన మేరకు మళ్ళీ భగవంతుడు అదితి గర్భంలోకి రావటం, వాళ్ళు భగవంతుడిని అలా ఎలా భగవంతుడు ఉంటాడో అలా విష్ణు రూపంలో భగవంతుడిని చూడటం, తర్వాత ఆ విష్ణువే వామన రూపాన్ని ధరించడం, తర్వాత వామన దేవుడికి ఉపనయన సంస్కారం చేసినప్పుడు వెంటనే ఆ వామన దేవుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళడం, అంతవరకు మనం చూసామన్నమాట। ఈ యొక్క ప్రస్థానంలో, ఈ యొక్క నేపథ్యంలో మనం భగవంతుడి యొక్క భక్తులు ఎలా స్తుతిస్తారు, ఎలా శ్లాఘిస్తారు, అలా శ్లాఘిస్తుంటే నామ రూప గుణ లీల విశేషాలను తలుచుకుంటూ చేస్తే వాళ్ళకి అది ఎంత పవిత్రత వాళ్ళలో కలుగుతుంది, మనకు కూడా భగవంతుడిని గుర్తు తెచ్చుకొని భగవంతుడిని శ్లాఘిస్తూ అంటే భగవంతుని పొగుడుకుంటూ స్తుతిస్తే అది ఒక పవిత్ర మన మనస్సులోని కల్మషాలను దూరం చేస్తుందని పెద్దలు చెప్తారు। అలాగే భగవంతుడు కూడా భక్తులను కలిసినప్పుడు ఆ భక్తులను కూడా గ్లోరిఫై చేసి పొగడడం కూడా జరుగుతుంది। అది బాగా మనం ఇంతకుముందు వారాల్లో చూసుకున్నాం। కాకపోతే కిందటి వారం మటుకు ప్రత్యేకంగా వామనదేవుడు బలి మహారాజు యజ్ఞశాలకి రావటం, వామనదేవుడిని చూడంగానే బలి మహారాజు వామనదేవుడిని ఎలా ఆహ్వానించాడు, ఆహ్వానించే పద్ధతి అంటే ఒక సాధువులని చూసినప్పుడు ఆ యొక్క సాధువులని ఎలా ఆహ్వానించాలి, వాళ్ళ యొక్క సంగతి ఎలా తెలుసుకోవాలనేది మనకి ఒక ప్రామాణికంగా బలి మహారాజు చూపెడతారనమాట। కిందటి వారం కూడా చెప్పుకున్నాము, భగవంతుడు ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశ్రియ జ్ఞాన వైరాగ్యోశ్చేవ సన్నం ఇది భగ అని కూడా చెప్పుకున్నామంటే ఆల్ ది 6 ఆప్యులెన్సెస్ ఉన్నవాడు భగవంతుడు అని పరాశరముని చెప్పడం జరిగింది విష్ణు పురాణంలో। ప్రతి ఒక్క లీలలో భగవంతుడు ఏదో ఒక ఇలాంటి యొక్క విభూతులని వైభవాలను చూపెడుతుంటారు, కొన్ని లీలలో అన్నీ కూడా చూపెట్టారు। ఈ యొక్క వామన లీలలో ఈ శ్రియ అంటే బ్యూటీ, ఆల్ బ్యూటీ అనేది బాగా ప్రదర్శించారని ఆచార్యులు చెప్తారనమాట। అందుకనే ఆయన యజ్ఞశాలలోకి రాగానే అందరూ ఆశ్చర్యచకితులై ఇంత వైభవోపేతంగా ఇంత ఎఫల్జెంట్గా ఉన్న ఎవరి బ్రాహ్మణుడు అని చూసుకుంటూ ఆయనని ఆహ్వానిస్తారనమాట। ఆ ఆహ్వానం మేరకు ఆ ఆహ్వానాన్ని స్వీకరించాక భగవంతుడు దాని ఆహ్వానాన్ని రెసిప్రోకేట్ చేస్తాడు, అంటే మళ్ళీ ఎలా చెప్తాడు, అప్పుడు బలి మహారాజునే పొగడడం కాకుండా బలి మహారాజు యొక్క పూర్వ వంశీకులను కూడా పొగుడతారు, అంటే విరోచనుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడిని కూడా పొగుడతారు। అంటే అప్పుడు మనం చూసుకున్నాం అనమాట, మామూలుగా హిరణ్యకశిపుడు విష్ణువు అంటే వాళ్ళిద్దరు ఎనిమీస్ అనుకుంటాం కదా, కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా అలాంటి నేపథ్యంలో కూడా ఆయన వాళ్ళని పొగట్టడం జరుగుతుందన్నమాట। వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఆయన కూడా గుర్తు తెచ్చుకుని, నువ్వు చాలా మంచి వంశంలో పుట్టావు నాయన, నీకు చాలా సంస్కారం కూడా బాగా అబ్బింది, నీ తాతగారు ఆఫ్కోర్స్ ప్రహ్లాదుడు అని చెప్పి ఆయనకు కావాల్సింది ఏదో అడుగుతారనమాట। ఇవి మనం ఇవాళ పోతన భాగవతంలోనూ మూల భాగవతంలోనూ చూద్దాం। ఆ యొక్క సంభాషణ బలి మహారాజు యొక్క పూర్వీకులని పొగడడం అనేది
మూల భాగవతంలోనూ పోతన గారి భాగవతంలోనూ కొంచెం ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది. పోతన గారి భాగవతంలో కొంచెము దెర్ ఈజ్ అ బిట్ మోర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఓరియంటేషన్ లాగా వస్తుంది దట్ లాంగ్వేజ్. మూల భాగవతంలో కొంచెం ఫార్మల్గా కనబడుతుంది. మనం పోతన భాగవతంలో ఉండే శ్లోకాలను తలుచుకొని మూల భాగవతంలో ఉండే ఎలాంటి పదాల్ని భగవంతుడు వాళ్ళ వంశీకుల గురించి చెప్పారో చెప్దాం. కాకపోతే దీనికి వెళ్ళే ముందర మనం అంటే ఇక్కడ ఉండే టాపిక్ ఏంటంటే, ఇవాళ ముఖ్యమైన టాపిక్ ఆ బలి మహారాజు వామన దేవుడిని ఒక బ్రాహ్మణ వేషంలో ఉన్న వామన దేవుడిని అంటే ఒక సాధువుని ఎలా చూశాడు, ఆ సాధువు యొక్క సంఘాన్ని, ఆ సాధువు అతనితో ఉండే క్షణాలను అతను ఎలా వినియోగించుకొని ఎలా తన జీవితాన్ని, కులాన్ని, వంశాన్ని ఉద్ధరించి ఒక ఆత్మ నివేదనకే ఒక ప్రామాణికంగా నిలిచాడు అనేది మనం తెలుసుకుంటాం గనక సాధు సంఘం గురించి కొంచెంసేపు మాట్లాడుకుందాం. అంటే మనందరికీ తెలిసిందే, కానీ దాని యొక్క ముఖ్యత గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇవాళ నేను ఏం చెప్పాలని ఆలోచిస్తుంటే, కిందటి ఏడాది ఈ కోవిడ్ పీక్లో ఉన్న సమయంలో నాకు ఒక సెమినార్లో ఒక ఆపర్చునిటీ దొరికిందనమాట సాధు సంఘం గురించి మాట్లాడడానికి. దాంట్లో ఆ యొక్క సెమినార్లో మాట్లాడిన విశేషాలు, కంపోజ్ చేసినవి కొంతమంది భక్తులకి నచ్చిందనమాట. దాంట్లో ఉన్న విశేషాలను నేను ఇప్పుడు మీకు చెప్పి ఆ సాధు సంఘం యొక్క ముఖ్యతను ఒకసారి మళ్ళీ మనం గుర్తు తెచ్చుకొని తర్వాత వామన దేవుడు బలి మహారాజు వంశీకులను ఎలా ప్రార్థించారో అది చూసుకుందాం. తర్వాత కిందటి వారం పద్మాసినికి చాలా మంచి స్ఫూర్తి వచ్చింది. తిరుప్పావై 3వ పాశురంలోనే వామన దేవుడిని ఆండాళ్ళ తల్లి శ్లాఘిస్తుందన్నమాట. ఆ యొక్క పాశురాన్ని కూడా మనం తలుచుకుంటూ దాంట్లో శ్రీమాన్ భాషా అప్పలాచార్య గారు ఏ ముఖ్య విశేషాలు చెప్పారు దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేసుకొని ఇవాళ ముఖ్యమైన విశేషాలు సాధు సంఘం గురించి తెలుసుకోవడం, వామన దేవుడు బలి మహారాజు యొక్క వంశీకులను ఎలా శ్లాఘించాడో తెలుసుకోవడము, ఆ యొక్క వామన దేవుడి గురించి తిరుప్పావై పాశురంలో ఎలా ఆండాళ్ళ దేవి వాళ్ళ ఫ్రెండ్స్, స్నేహితులు ఎలా శ్లాఘించారో కూడా తెలుసుకోండి. ఈ 3 ముఖ్యమైన విశేషాలని మనం తెలుసుకుందాం. హరే కృష్ణ. సో ఒక్క నిమిషం, నేను ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై స్క్రీన్. హరే కృష్ణ. ఈ కిందటి ఏడాది జూలై నెలలో పంచాంగ భక్తి అనే దాంట్లో ఒక సెమినార్ లాగా మా వాళ్ళు కండక్ట్ చేశారనమాట. దాంట్లో మొదటి టాపిక్ నాకు ఇచ్చారు, సాధు సంఘ ది పవర్ ఆఫ్ అసోసియేషన్. ఈ టాపిక్ దీంట్లో మిగతా భక్తులు కూడా పాల్గొన్నారు. ఈ పంచాంగ భక్తి అనేది ఎక్కడ వస్తుందంటే చైతన్య చరితామృతాల్లో మధ్యలీలలో వస్తుందన్నమాట. తర్వాత భక్తి రసామృత సింధులో కూడా దీని గురించి వర్ణింపబడింది. భక్తి రసామృత సింధు రూప గోస్వామి ద్వారా రచించబడి, చైతన్య మహాప్రభు ద్వారా చెప్పబడి, రూప గోస్వామి ద్వారా చెప్పబడిన చాలా చక్కటి పుస్తకము. అంటే దీన్ని నట్స్ అండ్ బోల్ట్స్ ఆఫ్ భక్తి గురించి తెలుసుకోవాలంటే నెక్టర్ ఆఫ్ డివోషన్ని చాలామంది గౌడీయ వైష్ణవులు, బ్రహ్మమధ్వ గౌడీయ వైష్ణవులే కాకుండా చాలామంది వైష్ణవ పరంపరలో ఉన్నవాళ్ళు దాన్ని ఒక గైడ్ బుక్ లాగా చూసుకుంటారు. దాంట్లో చెప్పినది చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతలు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇవాళ టాపిక్ సాధు సంఘం కాబట్టి బలి మహారాజు వామన దేవుడుకుంటే సాధు సంఘం గురించి చెప్తారు. దీంట్లో మధ్యలీలలో సాధు సంఘ నామకీర్తన, భాగవత శ్రవణ, మథురావాస, శ్రీమూర్తి శ్రద్ధయ సేవన 5 శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారన్నమాట. సాధు సంఘ నామకీర్తన, భాగవత శ్రవణ, మథురావాస, మూర్తిర శ్రద్ధయ అంటే అచ్చా విగ్రహ సేవ. మథురావాస అంటే మథురా లాంటి హోలీ ప్లేసెస్లో ఉన్నాం. అలాంటి ప్రదేశాలను దూరంగా ఉంటే మన ప్రదేశాలను ఎలా ఒక భగవత్ కైంకర్యం కొరకు భగవత్ భక్తితో ఉండే జీవితాన్ని ఎలా గడుపుకోవాలో అలా చేయడం, భాగవతాన్ని చదువుకోవడం, నామకీర్తనం చేయడం, సాధు సంఘ, ఇది 5 అని చెప్పారు. అంటే నెక్టర్ ఆఫ్ డివోషన్లో భక్తి రసామృత సింధులో 64 చెప్పారనమాట. 64 భక్తి మనం చేయాలంటే ఈ 64 మనం పాటించవచ్చు. ఆ 64 చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి చైతన్య మహాప్రభు దాంట్లో 5 తీసుకున్నారు. అంటే 64లో 44 వరకు వచ్చే వాటిలో చైతన్య మహాప్రభు
5 తీసుకున్నారు. వన్ షుడ్ రెగ్యులర్లీ హియర్ భాగవతం అండ్ సిమిలర్ లిటరేచర్. వన్ షుడ్ అసోసియేట్ విత్ డివోటీస్ హు ఆర్ కన్సిడర్డ్ మోర్ అడ్వాన్స్, అంటే సాధు సంఘ. వన్ షుడ్ చాంట్ ది హోలీ నేమ్ ఆఫ్ ది లార్డ్, నామ సంకీర్తనం చేయడం. వన్ షుడ్ లివ్ ఇన్ ది జ్యూరిస్డిక్షన్స్ ఆఫ్ మథుర, అంటే ఈ యొక్క పవిత్ర ధామాల్లో ఉండాలి అని చెప్పారనమాట. అందుకని ఈ సాధు సంఘంకి ముఖ్యంగా ఈ వైష్ణవ పరంపరలో చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అంటే చైతన్య మహాప్రభు కూడా ఈ బ్రహ్మ మధ్వ గౌడీయ దాన్ని స్థాపించి నామ సంకీర్తనాన్ని స్థాపించినప్పుడు ఆయన వైష్ణవ పరంపరలో ఉండే 4 ఇంపార్టెంట్ సాంప్రదాయాల నుంచి రెండు విశేషాలు తీసుకున్నారు. మొదటిది శ్రీ సాంప్రదాయంలో ఆయన తీసుకున్నది ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ ది డివోటీస్ అండ్ సర్వింగ్ యాటిట్యూడ్ అండ్ అసోసియేషన్ ఆఫ్ ది డివోటీ, ప్యూర్ డివోషనల్ సర్వీస్, సర్వింగ్ యాటిట్యూడ్, ఆ సేవా భావము ఆ యొక్క శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోంచి ఆయన తీసుకున్నారనమాట. అందుకని సాధు సంఘం అనేది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది మన డివోషన్. అందుకని చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే సాధు సంఘ సర్వశాస్త్రకాయ, లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధిహాయ. ది వెర్డిక్ట్ ఆఫ్ ఆల్ రివీల్డ్ స్క్రిప్చర్స్ ఈజ్ దట్ బై ఈవెన్ ఏ మూమెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఎ ప్యూర్ డివోటీ వన్ కెన్ అటైన్ ఆల్ సక్సెస్. ఇప్పుడు మనం వామనదేవుడు బలిమహారాజ్ చరిత్ర కూడా చూసుకుంటే భగవంతుడు ఒక సాధువు రూపంలో, ఒక బ్రాహ్మణ రూపంలో బలిమహారాజ్ దగ్గరికి వచ్చాడు. ఆ బలిమహారాజ్ దాన్ని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకున్నాడు కనుక అతను ఒక ఆత్మ నివేదనకే ఒక ప్రతీకారంగా అయ్యాడనమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఈ రోజుల్లో చెప్పాలనుకుంటే ఒకప్పుడు భయం కూడా వేస్తుంది. మనకి ఎవరు సాధువులు కారో కూడా తెలుసుకోవడం కష్టం. అంటే ఇప్పుడు మనం ఆశ్రయించిన సాధువులు కొన్నాళ్ళు పోతే సాధువులుగా ఉండకపోలేకపోవచ్చు. అవన్నీ ఆ డేంజర్స్ ఉన్నా కూడా సాధువు ఎవరు అంటే నిరంతరము భగవంతుని ధ్యానంలో ఉన్నవాడు ఒక సాధువు అని ఈజీగా మనం తెలుసుకోవచ్చు. దీనికి భగవద్గీతలో 9వ అధ్యాయంలో సతతం కీర్తయంతో మామితంతస్య దృఢవ్రత అని శ్రీకృష్ణుడు చాలా క్విక్గా సింపుల్గా నిర్వచనం చెప్పడం జరిగింది. గురు సాధు శాస్త్ర, అంటే సాధువులుగా చెప్పడము, ఆ సాధువులు వాళ్ళ గురువులు చెప్పింది చెప్తున్నారా, వాళ్ళు గురువులు చెప్పింది ఈ శాస్త్రంలో మనకి సరిపోతుందా అని గురు సాధు శాస్త్ర ఆర్ గురు శాస్త్ర సాధు, ఈ ట్రయాంగిల్ ఫిల్టర్ అనేది మనం పెట్టుకుంటే చాలా మటుకు మనకి ఆ డేంజర్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు రాంగ్ అసోసియేషన్ తప్పుతుందని పెద్దలు చెప్తారు. అది చాలా ఇంపార్టెంట్. అందుకని ఏవో అయ్యాయి, ఎక్కడో సాధులాగా ఉండేవాళ్ళు చెడ్డవాళ్ళుగా చెడ్డవాళ్ళు అయ్యారు, చెడ్డవాళ్ళని తెలుసుకున్నామని మనం విని బాధపడినప్పుడు కూడా అలాగని సాధు సంఘం యొక్క ఇంపార్టెన్స్ని మనం మర్చిపోకూడదు. ఒక్కడు ఇలా డేంజర్స్ జరుగుతుంటాయి. ఎట్లయితే మనం రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్లు అవుతుంటాయి కదా, మనం చూస్తుంటాం, ఒకప్పుడు మనకు కూడా అవుతుంటాయి. అలా అని మనం డ్రైవింగ్ మానేయం కదా. అందుకని మనం జాగ్రత్తలో ఉంటూ మనం డ్రైవింగ్ చేస్తుంటే 90% వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ సెల్స్. కానీ సాధు సంఘ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈజ్ ఇట్ ఈజీ టు గెట్ సాధు సంఘ? దుర్లభో మానుషో దేహో దేహీనాం క్షణభంగుర తత్రాపి దుర్లభం అనే వైకుంఠ ప్రియదర్శనం. ఇది 11వ స్కందంలో నారదుడు నిమి చక్రవర్తికి నవయోగేంద్రులకి చెప్పిన సంభాషణలు వస్తాయన్నమాట. దుర్లభం మానుషదేహో దేహీనాం క్షణభంగుర తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనం. ఫర్ ది కండిషనల్ సోల్ హ్యూమన్ బాడీ ఈజ్ మోస్ట్ డిఫికల్ట్ టు అచీవ్ అండ్ ఇట్ కెన్ బి లాస్ట్ ఎనీ మూమెంట్. అది అందరికీ మనకు తెలిసిందే కదా. బట్ ఐ థింక్ దట్ ఈవెన్ దోస్ హూ హ్యావ్ అచీవ్డ్ హ్యూమన్ లైఫ్ రేర్లీ గెయిన్ ది అసోసియేషన్ ఆఫ్ ప్యూర్ డివోటీస్ హూ ఆర్ డియర్ టు లార్డ్ వైకుంఠ. బలిమహారాజ్ చరిత్రలో కూడా చూసుకుంటే అందరికీ రాదు కదా ఆ అవకాశం. దుర్లభో మానుషో దేహో ఇది చెప్పడం జరిగింది. తర్వాత 6వ స్కందంలో కూడా పరీక్షిత్ మహారాజు స్పిరిచువల్ మాస్టర్ సుఖదేవుని అడుగుతాడనమాట. ఇది కిందటిసారి ఐ థింక్ రేఖా ఆంటీ కూడా చెప్తున్నాను వృత్రాసుడు చరిత్ర గురించి. వృత్రాసుడు ఎలా అంత మంచి భక్తుడు ఎలా అయ్యాడు? ఆ ఇన్ దిస్ కనెక్షన్ ప్రీవియస్ లైఫ్ వృత్రాసుర ఇస్ డిస్కస్డ్. దిస్ ఇన్వాల్వ్స్ స్టోరీ ఆఫ్ చిత్రకేతు అండ్ హౌ హీ వాజ్ విక్టిమైజ్డ్ బై లమెంటేషన్ caused because of the son's death. ఆ వృత్రాసుడు చరిత్రలో కూడా వృత్రాసుడు అలాంటి దానవ కులంలో ఉన్నవాడు ఎలా భక్తుడు అయ్యాడని చెప్తే ముక్తానాం అపి సిద్ధానాం నారాయణ పరాయణ సుదుర్లభ ప్రశాంతాత్మ కోటిషు అపి మహాముని. ఓ గ్రేట్ సేజ్ అమాంగ్ మెనీ millions who are liberated and perfect in knowledge of liberation, one may be a devotee of Lord Narayana or Krishna.
సచ్ డివోటీస్ ఆర్ పీస్ఫుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ రేర్. అలాంటి వాళ్ళ యొక్క సాంగత్యం మనకి దొరికినప్పుడు మనం బాగా ఉపయోగించుకోవాలని పెద్దలు చెప్తారు. అందుకని మన ఇళ్లలో కూడా చిన్నప్పుడు చూసాం మనం, ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వాళ్ళని పిలవడానికి ఏర్పాట్లు అవన్నీ చేసేవాళ్ళు. వాళ్ళని ఆదరించడం, సత్కరించడం, వాళ్ళ చేత ప్రవచనాలు చెప్పించుకోవడం. పర్టికులర్లీ చిన్నప్పుడు రామ్నివాస్లో నేను అలా చాలా చూశాను. కానీ ఆ రోజుల్లో దాని యొక్క ప్రాముఖ్యత తెలియదు. అందుకని దాని అంతా ఉపయోగించుకోలేకపోయానేనో ఇప్పుడు చాలా బాధపడుతుంటాను ఒకప్పుడు. కానీ అట్లీస్ట్ ఆ జ్ఞాపకాలు ఉన్నాయి. ఎవరో ఒకళ్ళు రావటము, అప్పలాచారి గారు, కన్నడ రామానుజాచారి గారు వారు, సో మెనీ పీపుల్ కేమ్ టు రామ్నివాస్. ఆఫ్ కోర్స్ చిన్నజయం గారు వచ్చారు. సో దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ దే కేమ్ అండ్ దే బ్లెస్డ్. సో ఇది తెలుసుకోవడం తర్వాత భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తాడనమాట. అంత ఈజీ కాదు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. ఎంతోమంది మనుషుల్లో కొంతమంది పెర్ఫెక్షన్ ఉంటుంది, దాంట్లో కొంతమందికే నా యొక్క సత్యాన్ని తెలుస్తుంది. అలాంటి వాళ్ళు సాధువులు. నాలెడ్జ్ ఆఫ్ ది అబ్సల్యూట్ 7వ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. అందుకని చైతన్య మహాప్రభు ఈ సాధు సంఘ చాలా ఇంపార్టెంట్ ఇచ్చారన్నమాట. చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు సేస్ Sadhu Sangha, association of great saintly persons, is very important, because even if one is not advanced in knowledge, simply by association of great saintly persons, one can immediately make considerable advancement in spiritual life. And ఈ సాధు సంఘం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఈ బలి మహారాజు వామన చరిత్ర యొక్క అసోసియేషన్లో బలి మహారాజ్ ఆ సాధు సంఘాన్ని ఎలా ఉపయోగించుకున్నాడని తలుచుకుంటున్నాం కనుక. సో ఈ 5 అనుకున్నాం కదా, ఆ 5 లింక్స్ ఆఫ్ డివోషన్ సర్వీస్: నామకీర్తన, భగవత్ శ్రవణ, సాధు సంఘ, మంత్రవాస, మూర్తిల సేవ. ఈ 5లో సాధు సంఘ ఇట్లకే ఫల్క్రమ్ అంటాం కదా, ఒక వీల్లో హబ్ లాంటిది అనమాట. దాని చుట్టూనే ఇవి తిరుగుతుంటాయి. సాధు సంఘ ఎప్పుడు ఉంటుందంటే ఆదౌ శ్రద్ధతో మొదలుపెట్టింది భజన క్రియ, ఆదౌ శ్రద్ధ, భజన క్రియ తర్వాత సాధు సంఘం మనకి కనబడుతుంది. ఆ ప్రోగ్రెషన్లో మనం ప్రేమ భక్తి వరకు వెళ్ళాలనుకుంటే ఆదో శ్రద్ధ, భజన క్రియ, సాధు సంఘ, నిష్ఠ, రుచి, ఆసక్తి, ప్రేమ, భక్తి, ప్రేమ, ఆ యొక్క ఆర్డర్ లాగా చెప్పారనమాట. దాంట్లో సాధు సంఘం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అసోసియేషన్ ఆఫ్ డివోటీస్ అని మామూలుగా ఇస్కాన్లో చెప్తుంటారు. దీంట్లో ఈ యొక్క మోడల్ లాగా నేను చేశాను అనమాట. అది సెమినార్ కాబట్టి ఈ మోడల్ క్వైట్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ లైక్డ్ ఇట్. అదంతా భగవత్స్ఫూర్తితో వచ్చింది నాకు. అంటే మామూలుగా సాధు సంఘ అంటే మన అసోసియేషన్ ఆఫ్ డివోటీస్ అనుకుంటాము. దట్ ఈస్ కరెక్ట్, ఇట్ ఈస్ ఆల్సో రైట్. ఇంపార్టెంట్లీ దట్ ఈస్ ద డైరెక్ట్ మీనింగ్ ఆఫ్ దట్, రైట్? సాధు సంఘ, సాధువుల యొక్క సంఘం. కానీ మన ఆ సాధు సంఘాన్ని చేసినప్పుడు మనం ఆ సాధువులతో సంఘం పొందేక మనకు వచ్చింది కూడా మనం మిగతా భక్తులతో మనం పంచుకోవచ్చు. మిగతా వాళ్ళకు కూడా మనకున్నంత ఏదో వాళ్ళ ద్వారా మనకి తద్వారా వచ్చిన విశేషాలు, వాళ్ళ ద్వారా వచ్చిన జ్ఞానాన్ని మనం ఇంకొకళ్ళకి ఇవ్వటం. ఒకటి ఈ డివోటీ కేర్ అనేది ఉంటుంది కదా మన ఈ కాంగ్రిగేషన్స్లో, మనకున్నది ఇంకొకళ్ళకి చెప్పడం. అంటే మనం సాధువులం కాకపోవచ్చు, సాధువులు మనకు చెప్పింది ఇంకొకరికి చెప్పడం. దట్ ఈస్ ఆల్సో గివింగ్ ది అసోసియేషన్ టు అదర్స్. అండ్ ఆ సాధువులు చెప్పింది మన ద్వారా వాళ్ళకి వెళ్ళడం, మనతోటి భక్తులతో కూడా సంఘం చేయడం. ఇంకొకటి ముఖ్యమైన విశేషం అంటే మన సెల్ఫ్ ఇంట్రాస్పెక్టింగ్ అసోసియేషన్. సాధు సంఘం అంటే మనం సాధువులం కాకపోయినా సాధువుల్లాగా ఉండాలి, సాధువులతో సంబంధం పెట్టుకోవాలనుకున్న గనక మనంతటా మనం కూడా ఆత్మావలోచన చేసుకొని ఇంట్రాస్పెక్టింగ్ అసోసియేషన్ కూడా తీసుకుంటే అప్పుడు యాక్చువల్లీ అసోసియేషన్ ఆఫ్ అడ్వాన్స్ డివోటీస్ యొక్క వాల్యూ మన జీవితంలో బాగా పెరుగుతుందని ఒక కైండ్ ఆఫ్ మోడల్ లాగా నేను ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అసోసియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనలో తప్పులు, నాలో ఉండే వీక్నెసెస్ మనంతటా మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకొని ఆ యొక్క వీక్నెసెస్ ఇంకా కంట్రోల్ చేసుకోలేకున్నా అది ఎప్పుడెప్పుడు ఆ వీక్నెస్ మళ్ళీ బాగా పైకి వచ్చి ఆ వీక్నెస్లో నేను దానికి లోబడి దానికి సరెండర్ అయినా మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ ఇంట్రాస్పెక్షన్ అనేది కొంచెం ముందరికి నడుపుతుందని భావన. ఎక్కడ నేను నా డిటర్మినేషన్ సడలించింది, వాట్ ఆర్ ది ట్రిగ్గర్ పాయింట్స్, ఆ ట్రిగ్గర్ పాయింట్స్ని నేను తప్పించుకోగలను అనే ఆ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఉంటే ఈ సాధు సంఘంకి ఒక వాల్యూ ఏర్పడుతుంది.
ఇప్పుడు మనం శ్రీమద్ భాగవతంలో కూడా చూసుకుంటే, క్విక్గా చూసుకుంటే 1-2 అధ్యాయంలో ట్రాన్స్ఫర్మేషన్ పవర్ ఆఫ్ డివోటీ మనకు తెలుస్తుంది. నారదుడు వ్యాసుడిని కలవటం, వ్యాసుడు నారదుని కలవడం, ఇద్దరు మంచి భక్తులే, సాలిడ్ అసోసియేషన్ ఆఫ్ డివోటీస్. అది లీడింగ్ వాళ్ళ యొక్క కాన్వర్జేషన్ మనకి శ్రీమద్ భాగవతం లాగా ఆ భక్తి లీడింగ్ ఫ్రమ్ బికమ్ సెల్ఫ్లెస్ టు ఆ వ్యాసదేవుడిని ఆత్మసాక్షారం ఉన్న వ్యాసదేవుడు భక్తి శుద్ధ భక్తితో ఉండే శ్రీమద్ భాగవతాన్ని మనకి అందించడం జరిగింది. 3వ స్కందంలో వాట్ హ్యాస్ టు బి డన్ విత్ ఇన్ ది అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, ట్రాన్స్ఫర్మేషన్ పవర్ ఆఫ్ డివోటీ 1వ స్కందం 2వ స్కందంలో అయితే, 3వ స్కందంలో భగవంతుడి భక్తితో ఎలాంటి చరిత్రలు జరుగుతాయి. కపిలుడు దేవహూతి, తల్లి దేవహూతిని కపిలుడు తన యొక్క సాధు సంఘాన్ని ఇస్తాడు. ఈ శ్రీమద్ భాగవతంలో 3వ స్కందంలో 25వ చాప్టర్లో 25వ శ్లోకం సతాం ప్రసంగ మమ వీర్య సంవిదో, అంటే ఆ భక్తులందరూ కలిసి సతాం ప్రసంగం ఎప్పుడు భగవంతుని యొక్క మమవీర్య సంవిధం. ఇప్పుడు వామన దేవుడిది మనం చూసుకుంటున్నాం కదా, ఆ వామన దేవుడి లీలలు, అలాంటి లీలను ఎలా తలుచుకుంటూ వాళ్ళు ఆనందిస్తుంటారో అప్పుడు వాళ్ళలో భక్తి అంకురార్పణ జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే వాట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ది అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, ప్రైజ్ అండ్ రిమెంబర్ ది పాస్ట్ టైమ్స్ ఆఫ్ ది లార్డ్. హౌ టు బికమ్ డిటర్మిన్డ్ ఆఫ్టర్ గెటింగ్ ది అసోసియేషన్ ఆఫ్ ది లార్డ్. సాధు సంఘం వచ్చాక మనకి 4వ స్కందంలో ధ్రువ మహారాజ్ నారదుడి యొక్క సంఘం, ఆ సాధు సంఘం వచ్చాక అతను అసలుకే యాజ్ ఇట్ ఈస్ వెరీ డిటర్మినెంట్ పర్సన్, దానికి ఇంకా అతనికి ఫుల్ ఫ్లెడ్జ్ డిటర్మినేషన్ వచ్చింది గనక ఆ దృఢ సంకల్పంతో ఆ ధ్యానం చేశాడు గనక నారాయణ దర్శనం అతనికి దొరికింది. శివుడు కూడా ఇలాంటి ఇన్స్ట్రక్షన్సే 4వ స్కందంలో ప్రచేతలకి చెప్తారు. ఎవరైతే వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయి చాలా తపస్సులు చేస్తుంటారో వాళ్ళకి దర్శనం ఇచ్చి స్వయంగా వాళ్ళకు కూడా చెప్తాడనమాట. తర్వాత 5వ స్కందంలో వాట్ ఇఫ్ యూ గివ్ అప్ అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, మనం అంటే ఇది డైరెక్ట్గా మనకి కనబడదు, బట్ ఇండైరెక్ట్గా మనకు తెలుస్తుంది. సాధువుల దగ్గర నుంచి వెళ్ళిపోయి అడవుల్లో ఏదో మెడిటేషన్ చేసుకోవాలి, ఒంటరిగా ఉండాలనుకున్న భరత మహారాజు ఒక చిన్న లేడీని చూసి క్యాప్టివేట్ అయ్యి మళ్ళీ ఒక ఫుల్ సైకిల్ అయ్యి మళ్ళీ జడభర్తుడుగా వచ్చి మహారాజా రఘుగుణాన్ని ఉద్ధరిస్తాడు. అంటే ఒక సాధు సంఘాన్ని విడిచేస్తే ఎలా ఉంటుంది అనేది 5వ స్కందంలో చెప్పడం జరిగింది. ఇది డైరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు, ఇండైరెక్ట్గా చెప్పుకోవచ్చు. 6వ స్కందంలో వాట్ కెన్ వి గెయిన్ అవుట్ ఆఫ్ సాధు సంఘం, మనకి ఏం దొరుకుతుంది, వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్ ఫర్ మీ అంటుంటాం కదా మెటీరియల్ లైఫ్లో కూడా. అజామిల చరిత్రలో ఆ కొడుకు పేరు పెట్టుకున్నాడు కనుక ఆ కొడుకుని పిలుస్తున్నాడు కనుక అతనికి విష్ణుదూతలతో సంగత్యం ఏర్పడింది, విష్ణుదూతలతో డిస్కషను ఆర్గ్యుమెంట్ అయ్యి ఆఖరికి నారాయణ దగ్గరికి అతన్ని తీసుకెళ్ళింది 6వ స్కందంలో. 7వ స్కందంలో ఆ పవర్ ఆఫ్ అసోసియేషన్ యూటిలైజింగ్ దెమ్ ఇన్ అన్ఫేవరబుల్ సిచ్యువేషన్, అంటే ఆ సాధు సంఘం నారదుడు ద్వారా నారదు ద్వారా బోధింపబడి తల్లి కడుపులో ఉన్న ప్రహ్లాదుడు ఆ నారదుడి యొక్క సాధు సంఘాన్ని దక్కించుకున్నాడు గనక హిరణ్యకశిపుడు పెట్టిన చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న ప్రహ్లాదుడు ఎప్పుడూ నారాయణ స్మరణ, భగవంతుని స్మరణం మరవలేదు, ఎందుకంటే అతనికి మొదటి వచ్చిన సాధు సంఘం వల్ల. 7వ స్కందంలో క్వాలిటీస్ దట్ వీ షుడ్ నాట్ హ్యావ్ విచ్ విల్ ఫోర్స్ అస్ టు లూజ్ డివోషనల్ సర్వీస్ అసోసియేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఇప్పుడు మనం చదువుకునే స్కందంలకి చాలా తత్సంబంధమైనది అనమాట. శుక్రాచార్య బికేమ్ అన్పాపులర్ డిస్పైట్ హ్యావింగ్ సచ్ ఎ గ్రేట్ మెటీరియల్ నాలెడ్జ్ అండ్ అసోసియేషన్ ఆఫ్ డివోటీ. బలి మహారాజ్కి అసోసియేషన్ ఉంది, చాలా జ్ఞానవంతుడు, బలి మహారాజుకి ఎన్నో పవర్స్ ఇచ్చాడు. బలి మహారాజ్ ఏ విధంగా వామనదేవుడి యొక్క సంఘాన్ని పొందాడో ఆ శుక్రాచార్యులు దానికి ఆపోజిట్గా బిహేవ్ చేసేసరికి అంత గొప్ప వ్యక్తి అయిన శుక్రాచార్యుడు వామదేవ చరిత్ర పర్స్పెక్టివ్లో చూసుకుంటే అయ్యో ఇలా చేశాడే శుక్రాచార్యుడు, అలా అన్నాడు ఇలా అన్నాడు అనే చెప్పుకుంటాం, కానీ ఆయన గొప్పతనాన్ని ఎందుకో డిమినిష్ అయిపోయింది ఆ చరిత్ర పరంగా చూసుకుంటే. అంటే వాట్ వీ షుడ్ నాట్ డూ, వాట్ వీ షుడ్ నాట్ హ్యావ్ విచ్ విల్ ఫోర్స్ అస్ టు లూజ్ డివోషనల్ అసోసియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 9వ స్కందంలో క్వాలిటీస్ దట్ వీ షుడ్ నాట్ హ్యావ్ విచ్ విల్ ఫోర్స్ అస్ టు లూజ్ డివోషనల్ సర్వీస్. ఏ క్వాలిటీ అంటే దూర్వాసుడు ప్రైడ్ ఎన్వి దూర్వాసముని ఇన్ ది అసోసియేషన్ అంబరీషుడు చరిత్రలో వస్తుంది. దూర్వాసుడు అంత పెద్ద మహాముని అయినా కూడా ఆ ఎన్వీతో, ఆ ఈర్ష, ఆ ఒక గర్వంతో ఆయన ఒక చాలా చాలా కష్టాల్లో పడతాడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళినా భగవంతుడు అతన్ని నిరాకరిస్తాడు. అంటే ఎన్వీ మీన్స్ నో వేకెన్సీ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ వైష్ణవస్, అఫెన్స్ ఈస్ ఆఫ్ ది ఫెన్స్.
అంటే ఆఫ్ ది ఫెన్స్ ఆఫ్ ది లార్డ్స్ ప్రాపర్టీ అనమాట. వైష్ణవ క్రిటిసైజ్ ద సేమ్ పర్సనాలిటీ విల్ హ్యావ్ ది కీ టు అవర్ డోర్ టు గోలోక్ ఎంట్రన్స్ అని భక్తి తీర్థ మహారాజు చెప్పారనమాట. ఈ 10వ అధ్యాయ స్కందంలో బెటర్ టు బీ ఇన్ ది అసోసియేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ లీవింగ్ ఈవెన్ ఇఫ్ ది రిలేషన్షిప్ ఈజ్ ఛాలెంజింగ్. కాళీయమర్ధనంలో మనకు వస్తుంది కాళీయుడు గరుడుడికి ఉన్న సంవాదము, సౌభరిముని గరుడుని కర్స్ చేయడం, ఇవన్నీ కూడా మనకి కష్ట పరిస్థితుల్లో కూడా భగవత్ సాధులని మనకి వదలకూడదని తెలుస్తుంది. 11వ స్కందంలో స్పిరిట్ ఆఫ్ కోఆపరేషన్, శ్రీకృష్ణుడికి ఉద్ధవుడు సాధువు, శ్రీకృష్ణుడికి ఉద్ధవుడికి జరిగిన దాంట్లో మనకి దొరుకుతుంది. శ్రీల ప్రభుపాద కూడా ఫేవరెట్ పాస్టర్స్లో ఒకసారి సాధు సంఘం గురించి ఆయన చాలా చక్కగా చెప్పారనమాట. అందుకని మనం బలి మహారాజ్ గురించి మాట్లాడుకుంటున్నాం, బలి మహారాజ్ వామన దేవుడి గురించి మాట్లాడుకుంటున్నాం కనుక ఈ సడన్గా నాకు గుర్తొచ్చింది, కిందటిసారి ఇచ్చిన ఈ సెమినార్ గుర్తొచ్చింది. అందుకని మీ ముందు మళ్ళీ పునఃస్మరణ చేసుకుంటూ ఈ సాధు సంఘం యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనం వామన చరిత్రలోకి వెళ్తే, మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్లు వామన దేవుడు రావటం, అతన్ని చేయడం జరిగింది. ఇప్పుడు we will go through those shlokas. ఈసారి నేను ఒకసారి ఐ వాంటెడ్ టు డూ సంథింగ్. ఈ యొక్క వెబ్సైట్లో ఆడియో కూడా పెట్టారు కదా, ఈ ఫస్ట్ 2 పోయమ్స్ ఐ ట్రై టు యూజ్ ఇట్ త్రూ ఆడియో. తర్వాత నెక్స్ట్ తిరుమల, మైథిలి, పద్మాసిని, సత్య వీళ్ళతో చదివిద్దాం. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై ఇట్ అవుట్, ఎలా వస్తుందో చూడడానికి. అండ్ ఆల్సో యాజ్ ఏ టు పే రెస్పెక్ట్స్, గ్రాటిట్యూడ్, thanks to those personalities who have tried and assembled this kind of, collated this kind of a wonderful, website. So, ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు, ఒక చోటనక ఎందునుండనేర్తు, ఎవని వాడనంచేమని పలుకుదు, నాయంత వాడనై నడవనేర్తు. ఈ నడవడి అని ఎట్లువ కాణింతు, పూని ముపోగల పోవనేర్తు. అది నేర్తునది ఏల చెప్పంగ, నేరుపులన్నీయు నేననేర్తు. ఒరులు కారు నాకు, ఒరులకు నేనవుదు, ఒంటివాడ చుట్టమొకడు లేడు. సిరియు తొలిగలదు చెప్పెదనాటెంకి, సుజనులందు తరచూ సొచ్చియుందు. సిరియు తొలిగలదు చెప్పెదనాటెంకి, సుజనులందు తరచూ సొచ్చియుందు. సో దీని భావం చదువుకుందాం. ఇది ఫస్ట్ ఆయన గురించి చెప్పుకుంటున్నారనమాట. గౌతమ్, యూ వాంట్ టు రీడ్ ఇట్? భావం. హరే కృష్ణ. ఇది నా చోటు అని ఎలా చెప్పగలను? ఒక చోట అనకుండా అన్ని చోట్ల ఉంటాను. ఎవరికి చెందిన వాడనని చెప్పగలను? నేను నా అంత వాడనై స్వేచ్ఛగా నడుచుకుంటాను. నా నడవడి ఇది అని ఎలా చెప్పగలను? పూనికతో 3 పోకడలు పోగలను. అది ఇది నేర్చుకున్నానని చెప్పడము ఎందుకు గాని, అన్ని విద్యలు నేర్చుకున్నాను. వేరే వారు ఎవ్వరూ నన్ను చేరదీయరు, నేనే వారిని చేరదీస్తాను. నేను ఒంటరివాణ్ణి, చుట్టాలు ఎవరూ లేరు. ఇంతకుముందు నాకు సిరి కూడా ఉండేది. ఎక్కువగా నేను మంచివారితో కలిసి మసలుతూ ఉంటాను. అదే నా నివాసం. హరే హరే కృష్ణ.
So, Gautam, you want to take this? జననాథ నీ మాట సత్యంబు సత్కీర్తిదంబు గులార్హంబు ధర్మయుతము కరుణానువర్తులు ఘనసత్వమూర్తులు కాని మీ కులమందు కలుగరొరులు రణభీరువులు వితరణ భీరువులు లేరు ప్రత్యర్థులర్థులు ప్రబ్బికొనిన దానశౌండి మమున తనుపుదు రధికులై మీ తాతలందరూ మేటి మగలు మీ కులంబునందు మెరయు ప్రహ్లాదుండు మింటి చంద్రుమాడ్కి మేలి రుచుల ప్రథిత కీర్తి తోడ భవదీయ వంశంబు నీరరాశి భంగి నెగడుచుండి. ఇది ఇలా వామన దేవుడు బలి మహారాజు యొక్క వంశాన్ని కీర్తించాడు. ఎందుకంటే బలి మహారాజు అతను ఎంత చక్కగా ఆహ్వానించాడంటే ఆహ్వానాన్ని రెసిప్రొకేషన్తో ఇది చదివారు. యు ఆల్సో రీడ్ ది భావం. తప్పకుండా. ఇప్పుడు నాతో నీవు అన్నమాట యథార్థం. మంచి కీర్తిని ఇచ్చేది నీ వంశానికి తగినది, ధర్మంతో కూడినది మీ వంశం. మీ కులంలో కనికరం కలవారు, ఆత్మబలం కలవారు తప్ప వేరేవారు పుట్టలేరు. మీలో యుద్ధం చేయడానికి గాని దానం ఇవ్వడానికి గాని భయపడేవారు ఎవరూ లేరు. దరిచేరిన ప్రత్యర్థులకు పరాక్రమంతోనూ దేహి అనే అర్థులకు దానంతోనూ తృప్తి కలిగిస్తారు. మీ పూర్వీకులు అందరూ గొప్ప మేటి వీరులు. ఆకాశంలో వెలిగే చంద్రునిలా మీ వంశంలో ప్రహ్లాదుడు మేలైన కాంతివంతమైన కీర్తితో ప్రకాశిస్తాడు. మీ వంశం సమృద్ధమై ఆ కీర్తితో సముద్రం వలె పెంపారుతుంది. ఇలా పొగడం జరిగిందనమాట. నెక్స్ట్ దానికి భావం చదువుదాం. సత్య, యువర్ దేర్. హరే కృష్ణ. పూర్వం నీ మూడవ తరం తాత అయిన హిరణ్యాక్షుడు విశ్వాన్ని జయించి గదాదండాన్ని ధరించి భూలోకం అంతా తిరిగాడు. ఎక్కడా పగవాడు కనిపించలేదు. చివరకు అతనిని విష్ణువు వరాహ రూపంలో పరిమార్చాడు. ఈ సంగతిని హిరణ్యాక్షుని సోదరుడైన హిరణ్యకశ్యపుడు విన్నాడు. విష్ణువు పరాక్రమానికి ఆశ్చర్యపడ్డాడు. విష్ణువు విజయాన్ని బలాన్ని తూలనాడాడు. వెంటనే అసుర మర్దనుడు విష్ణువు యొక్క పట్టణమైన వైకుంఠంపై దండెత్తాడు. భావం చదవనా? ఓకే, ఫైన్. అప్పుడు శూలాన్ని ధరించి ప్రళయ కాల యముని వలె వస్తున్న హిరణ్యకశ్యపుని చూసి సమయములు గుర్తించగల మాయలమారి కనుక విష్ణువు తన మనస్సులో ఇలా ఆలోచించాడు. తిరుమల, you want to do this? హరే కృష్ణ. ఎదురై పోర జయింపదిత్తిని. సరే, హరే కృష్ణ. ఎదురై పూర జయంపరాజితని కాకెందేయంబువ విప్రదుడై ప్రాణులదూదు మృత్యు క్రియంబై వచ్చునంచు క్రియావిధుడు అబ్జాక్షుడు సూక్ష్మ రూపముల నావేశించే నిశ్వాస రంధ్ర దిశన్ దైత్య రుద్రాంతరాళమున ప్రత్యక్ష క్రీడాభీరుడై. హరి కృష్ణ. భావం చదువుతావా? ఆ హిరణ్యకశిపుడిని యుద్ధంలో ఎదిరించి జయించడానికి వీలు కాదు. అలా కాకుండా నేను ఎక్కడికైనా వెళితే ఇక లోకంలోని ప్రాణులపైకి మృత్యువు మాదిరిగా దండెత్తి భయపెట్టి పారద్రోలుతాడు. అందుకని విష్ణువు ఉపాయాన్ని ఆలోచించాడు. సూక్ష్మ రూపంలో ముక్కురంధ్రం గుండా హిరణ్యకశిపుని హృదయంలో ప్రవేశించాడు. సుధరా గమ్మత్తుది. తర్వాత ఈ భావం చదువు. ఆ తరువాత ఆ రాక్షసేంద్రుడు హిరణ్యకశిపుడి వైకుంఠం ప్రవేశించి విష్ణువు కోసం వెతికాడు. కానీ పగవాడు కనిపించలేదు. కోపంతో ఆ రాక్షసుడు విష్ణువు కోసం ఆకాశాన్ని, భూలోకాన్ని, స్వర్గలోకాన్ని గాలించాడు. సకల దిక్కులను, భూగర్భాలను, సముద్రాలను, పట్టణాలను
అడవులను అంతటా వెతికాడు. లోకంలో విష్ణువు జాడ ఎక్కడా చిక్కలేదు. కడకు వెతుకుట ఆపి ఇలా అనుకున్నాడు, పగవాడు మడియనూపును దగ దగ దేనియు నిరుపడడే దేహదృదందిగిన ఎడ పగర మీదను పగగున దగదనుచు నుడిగే ప్రభావశక్తి. నా శత్రువు మరణించకుండా ఉండి ఉంటే నన్ను ఎదుర్కొనేవాడే కదా. మరణించిన పగవారిపై పగబూనడం తగదు అని హిరణ్యకశిపుడు అనుకుని విష్ణువుపై దండయాత్ర ఆపాడు. ఈ విధంగా అనుకుని దండయాత్ర ఆపేశాడు. అలాంటి మీ ముత్తాత హిరణ్యకశిపుడు గుణాలు లెక్కలేనన్ని ఉన్నాయి అనుకో, వాటిని అంతా అలా ఉండని. He didn't go further, but anyway he was glorifying it. Rekha, you want to do this? If you are able to do, otherwise నాకు చేయగలవా? You have the facility? Yeah. Okay. అతుర భూసురేనా? అతుర భూసురు గతి బురు పూతాదులు దన్నువేడ నొగిగొండనుచున్ మీ తండ్రి ఇచ్చే వాయువు కదా, నాయువే మీ తండ్రి ఇచ్చే నాయువు నేతనాత్మడవై నీవు నీ లోకమునను ఆతుర భూసుర గతి గురు భూతాదులు దన్ను వేడ అంతే కదా, వేడ నొగి గుండనుచున్ మీ తండ్రి ఇచ్చే వాయువు నేతన్ మాతృడవై నీవు నీ లోకమునను. ఇక మీ తండ్రి మాత్రం సామాన్యుడా, ఇంద్రాదులు బ్రాహ్మణుల వరే బాధ నటిస్తూ అర్థించగా సరే తీసుకోండి అంటూ మీ తండ్రి వారికి తన ఆయుష్ను దానం ఇచ్చేశాడు. నువ్వు కూడా వారికి మాత్రం తీసుకో. విరోచనుడి గురించి చెప్తున్నాను అనుకుంటాను. పద్మాసిని, యూ వాంట్ టు టేక్ దిస్ లాస్ట్ థింగ్? ఆర్ మైథిలి ఉందా? ఇఫ్ షీ ఇస్ దేర్ రీచబుల్? లేదండి, మైథిలి అమృతన్ పికప్ చేసుకోండి. నో ప్రాబ్లం. యా షూర్, థాంక్స్. యా. ఏలితివి మూడు జగములు తోలితి ఇంద్రాది సురుల తొల్లిటి వారిన్ పోలితివి దానగుణముల సోలితివి పిశాచ రాక్షసుల రక్షింపన్. నీవు ముల్లోకాలను పాలించావు, ఇంద్రాది దేవతలను ఓడించావు, దానమివ్వడంలోనూ గుణాలలోనూ నీ పెద్దలకు సరిపోలిన వాడవు అయ్యావు, రాక్షసులను రక్షించడంలో సమర్థుడవు అయ్యావు. హరే కృష్ణ. ఇలాగా ఈ అధ్యాయంలో వామన దేవుడు బలిమహారాజు యొక్క వంశీయులని ప్రార్థిస్తారంటే ఇందాక చెప్పుకున్నట్లు మొదట బలిమహారాజు ఆ సాధు సంఘాన్ని ఎలా ఇంత చక్కగా ఉపయోగించుకున్నారని ఆ సాధు సంఘం యొక్క ఇంపార్టెన్స్ చెప్పుకున్నాం. పంచాంగ భక్తులు సాధు సంఘంకి చాలా ముఖ్యం ఉందని తెలుసుకున్నాం, సాధు సంఘం గురించి తెలుసుకున్నాం. ఇలాగే మనకి తిరుప్పావై 3వ పాసురంలో ఈ వామన దేవుడి గురించి కూడా 3వ పాసురంలోనే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కిందటిసారి పద్మాసనికి చాలా మంచి స్ఫూర్తి కలిగింది. సో ఇవాళ మనం తలుచుకుందాం. సో ఫస్ట్ ఐ విల్ ప్రొజెక్ట్ ది పాశరం. ఐ విల్ ప్లే ది కైండ్ ఆఫ్ నిన్న అంటే ఇవాళ రేఖ అంటే వస్తుందో రాదో నాకు తెలియలేదు. సో దట్స్ వై ఐ గాట్ ఎ ప్రీ రికార్డెడ్ థింగ్ అండ్ విల్ ఫస్ట్ గో త్రూ ది రికార్డింగ్ అండ్ ఆల్సో ఆస్క్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అండ్ ఎ డియర్ ఫ్రెండ్ అండ్ నియర్ శ్రీవెల్లిపుత్తూర్. సో ఆయన దగ్గర కూడా యాజ్ ఎ బ్లెస్సింగ్ ఐ got the recording done. First Rekha aunty will, then we can do it, and then I request Padmasini to explain the context of this shloka. Yeah. తర్వాత ఏమైనా మిస్సింగ్ పాయింట్స్ ఉంటే నేను భాషా ప్రచార్ గారి పర్పస్ చూసి చెప్తాను. సో ఫస్ట్ ఐ విల్ ప్లే రేఖా ఆంటీస్ అండ్ దెన్ ఐ విల్ ప్లే ది మై అదర్ ఫ్రెండ్స్ థింగ్. This is the third Pasharam in Tirupavai, where they are taking and remembering Vamanadev. Hare Krishna. No. ஓங்கி வடகளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவைக்கு சாற்று நீராடினாள். ஓங்கி உத்தமன் பேர்பாடி
நாங்கள் நம்பாவைக்கு சாற்று நீராடினாள். தீங்கின்றி நாளெல்லாம் திங்கள் மார் பெய்து ஓங்கு பெருச்சென்னலோடு கயலுகளா. தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெருஞ்சென்னலோடு கயலுகளா. பூங்குவலை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கினந்து சீற்றமுலை பற்றி வாங்க. பூங்குவலை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கினந்து சீற்றமுலை பற்றி வாங்க. குடை நிறைக்கும் வள்ளல் பெரும்பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோரெம்பாவாய். Hare Krishna. I'll also play my friend's narration. Is it Tamilian? So. ஓங்கி உலகளந்த உத்தமன் பேர்வாடி, ஓங்கி உலகளந்த உத்தமன் பேர்வாடி, நாங்கள் நம்பாவைக்குச் சாத்து நீராடினால், நாங்கள் நம்பாவைக்குச் சாத்து நீராடினால், தீங்கெண்ணி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து, தீங்கெண்ணி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து, ஓங்கு பெருஞ்சன்னல் ஊடு கயலுகளர், ஓங்கு பெருஞ்சன்னல் ஊடு கயலுகளர், பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப, பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப, தேங்காதே புக்கிருந்த சீர்த்தமலை பத்தி வாங்க, தேங்காதே புக்கிருந்த சீர்த்தமலை பத்தி வாங்க. குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள், குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள், நீங்காத செல்வம் நிறைந்தேலோரெம்பாவாய், நீங்காத செல்வம் நிறைந்தேலோரெంబావాయ్. Hare Krishna. So దీంట్లో మొదటి లైన్ is directly referring to Vamanadeva. As we chant the sacred name of the Supreme Personal Trivikrama, who on receiving the gift from the Emperor Bali grew in stature up to the sky and measured 3 worlds with his feet, and take our bath under the tree of the ritual, may the world be refreshed with good showers a month and be free from all physical ills and feel happy. ఆ మూడుని బాగా కలిపారు. While the paddy plants shoot up to the sky and fish leap about the waters of the cornfields, smile with rich harvests. May the cattle sheds abound with cows whose udders on a mere touch of steady milkman release the potfuls of milk. May the whole land be filled with prosperity that never wanes nor comes to an end. May the whole land ever flow with the milk and honey. అలా చెప్పుకుంటూ త్రివిక్రముడిని గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళ వ్రతాన్ని మొదలు పెడతారు. సో ఐ నౌ రిక్వెస్ట్ పద్మాసిని టు హెల్ప్ us అండర్స్టాండ్ అన్పాక్ దిస్ పాశురం అండ్ హౌ శ్రీమాన్ అప్పలాచార్య గారు ఎలా దాన్ని చక్కగా వర్ణించారని చెప్పడం. హరే కృష్ణ. అప్పలాచార్య స్వామి వారిని హరే కృష్ణమ్మ, అప్పలాచార్య స్వామి వారిని ఎలా ఆయన ఎలా చెప్పారు అన్నది చెప్పే అంత లేదు విద్వత్తు నాకు. సో నాకేమర్థమైంది అది ఐ ట్రై మై బెస్ట్ టు సే దాట్. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ 3వ పాశురంలో అమ్మ ఆండాళ్ తల్లి ఈ ఉలగళంద పెరుమాళ్ళని చెప్పడానికి కారణం ఏంటి అంటే, త్రివిక్రమావతారంలో ఆయన వచ్చిన అవతారం ఎలా వచ్చింది, ఆయన వామనుడిగా వచ్చాడు. వచ్చి ఆయన అంటే వటువుగా వచ్చి చిన్నగా అయ్యి వచ్చాడు, వచ్చి యాచించాడు. ఆయనకి అంతా ఆయనదే అయినా కూడా ఆయన వంగి యాచించాడు. ఎవరి కోసం అలా యాచనకి వచ్చాడు అంటే తన భక్తుల కోసం వచ్చాడు. అది మనకి చెప్తున్నది తల్లి. సో అది చెప్తూ అమ్మ మనకి ఆయనలోని ఆ గొప్పతనాన్ని చెప్పడానికి ఫస్టే ఓంగి ఉలగళంద, వామనుడి కింద చెప్పలేదు చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ ఆవిడ ఓంగి ఉలగళంద, స్టార్టింగ్ కరెక్టే వామనుడిగా వచ్చాడు, కానీ ఆయన ఉలగళంద పెరుమాళ్ అయ్యారు. ఆయన త్రివిక్రముడిగా కనిపిస్తున్నాడు ఆవిడకి. సో ఉత్తమన్ పేరు పాడి అలాంటి ఉత్తముడైన ఆ పరమాత్మని కీర్తిస్తున్నాను అని చెప్తున్నది అనమాట ఆవిడ. అండ్ అలా చెప్తూ మనకి ఇది ఆచార్య సంబంధం మనకి ఎంత ఇంపార్టెన్స్ అన్నది ఇక్కడ విశేషంగా చెప్తారు అని మనకి పెద్దలందరూ చెప్తారు. అండ్ కాకినాడ స్వామి వారు కూడా చాలా విశేషంగా దాన్ని విశ్లేషిస్తారు.
మనకి ఆచార్యుల పరంపరలో ఉన్న వాళ్ళతో ఉంటే గనక అది అలాంటి వాళ్ళతో మనం సంబంధం పెట్టుకుంటే గనక ఇందాకల జగమో కూడా అదే చెప్పారు. మనకి ఉత్తములతో మనకి సంబంధం ఉంటే ఎలా ఉంటుంది మనది, మనం ఎంత మార్పుని పొందుతాము అన్నది కూడా మనం తెలుస్తుంది కదా. సో మనలోనే మనకి మార్పు వస్తూ ఉంటుంది. మనలో వస్తున్న మార్పుని బట్టి మన చుట్టూరా ఉన్న వాళ్ళల్లో కూడా మార్పు వస్తూ ఉంటుంది. సో అలా మనము ఇంకొన్ని ఎఫెక్ట్ అంటే వాళ్ళని మార్చడమే, అది మనమేమో కూర్చొని వాళ్ళని పరివర్తన చేస్తాము అని అక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. కానీ మనని చూసి కూడా వాళ్ళల్లో ఆ స్ఫూర్తి పెరిగి వాళ్ళు కూడా మారడానికి ప్రయత్నం చేస్తారు. అలాగా మనము వాళ్ళు అంటే ఇట్స్ రెసిప్రోకల్ దీనిలాగా ఉంటుంది అది. అదే కాకుండా మనకి ఈ ఉత్తములతో సంబంధం ఉండడం వల్ల అది ఏమవుతుంది అంటే మనలోని ఈ నేను నాది అహంకార మమకారాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతూ వాటిలలో ఉన్న ఆ చిక్కుముడులన్నీ వాటంతట అదే విడదీసుకొని మనం బయటికి రావడానికి ప్రయత్నం చేయడానికి మనకు ఒక అవకాశం లాగా, మనకి ఆ పరమాత్మ గుణగణాల్ని పాడుకుంటూ మనం ఎప్పుడు కూడా పరమాత్మ గురించి తెలుసుకుంటూ మనం ప్రతినిత్యం, అందుకనే నిత్యానుసంధానం, మనం ఎందుకు ప్రతిరోజు మనకి ఆ నిత్య కర్మ కింద ఎందుకు మనం రోజు పూజ చేస్తున్నాము, అదే చేస్తున్నాం, స్తోత్రం, అదే కేశవనామాలు చదువుతున్నాము, అదే లక్ష్మీదేవి పేర్లు చదువుతున్నాం, అవే పేర్లు చదువుతున్నాం. బట్ ఎప్పుడో ఒకప్పుడు ఒక్క పేరైనా మనకి పూర్తిగా మన మనసుకి హత్తుకోపోతే గనక ఆ ఒక్క పేరుతోనే మనలో మార్పు మొదలవుతుంది. సో ఆ నామాన్ని, ఆ క్యారెక్టరిస్టిక్ అంటాం కదా, సో ఆ క్యారెక్టరిస్టిక్ ని పట్టుకొని మనం మారడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఈ అహంకార మమకారాల్లో నుంచి మనం బయటికి రాగలుగుతాము అని. సో అది మనకి చెప్తున్నారు ఇక్కడ విశేషంగా. అండ్ దాని తర్వాత మనకి మనం అందుకనే కూడా ప్రతిసారి స్టార్ట్ చేసేటప్పుడు, ఏది స్టార్ట్ చేసినా కూడా మనం నిత్య పూజ స్టార్ట్ చేసేటప్పుడు కూడా అస్మద్గురుభ్యో నమః అని మనం మొదలు పెడతాం. సో ఎలాగ మనం ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ మన గురువుతో మనం సంబంధం పెట్టుకుంటున్నాం. ఆ గురువుతో మనం సంబంధం పెట్టుకొని అప్పుడు మన నిత్య కర్మల్ని కూడా మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. సో ఆ గురు సంబంధంతో ఉన్నప్పుడు మనకి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ చిక్కుముడులన్నీ వాటిలంతటి అవి విడబడమే కాకుండా వాటిల్లో మనకి మార్గం మన ఆచార్యులు నడిచి చూపిస్తున్నారు కాబట్టి ఆ మార్గాల్ని కూడా మనకి వాళ్ళ సహాయంతో, వాళ్ళు మనకి చెయ్యి పట్టుకొని నడిపించినట్టు వాళ్ళు మనతో పాటు ఉండి మన్ని ఈ సంసార సాగరాన్ని నుంచి ఇక్కడ తీర్చేటట్టు చేయగలుగుతారు. ఇది నాకు అర్థమైంది. ఇంకా చాలా పెద్ద విశేషంగా ఉంది మీనింగ్, బట్ నేను అంత ఇన్ డెప్త్ వెళ్ళలేను. సో ఈ కొంచెం నాకు అర్థమైంది, నేను చెప్పాను. జై శ్రీరామ్, జై హనుమాన్. Thanks a lot. Excellent. But I thought you would also cover the important connection with the Ramayana that he has done. You want to try that? Definitely. ఇప్పుడు యాక్చువల్లీ అరణ్యకాండలో ఉన్నది మనకి విశేషంగా అరణ్యకాండలో లాస్ట్ లో శబరి వృత్తాంతం చెప్తారు. సో ఆ శబరి వృత్తాంతాన్ని చాలా చాలా ఎక్కువగా స్వామివారు ఇక్కడ దీంతో ఓంగి ఉలగలంద మనకి ఈ పాశురంతో కనెక్షన్ చెప్తారు. ఎందుకంటే ఆ శబరి మాత ఆవిడ విశేషంగా వాళ్ళ గురువుల మాటని పట్టుకొని ఆవిడ 13 సంవత్సరాలు రాముల వారు వస్తారు అని వెయిట్ చేశారు. ఆ మతంగ మహర్షి శిష్యుల ఈవిడ పరిచారిక. అలాంటి పరిచారిక ఆవిడే గురువులు చెప్పారు, మతంగ మహర్షి శిష్యులు చెప్పారు ఆవిడకి, ఇలాగ రాముడు వస్తాడు, రాముడు వచ్చే వరకు మేము వెయిట్ చేసే ఇది లేదు, సో నువ్వు వాళ్ళకి ఆదర సత్కారాలు చెయ్యి, దాని తర్వాత నువ్వు రావచ్చు అని చెప్తారు. సో ఆవిడే ఆ మాట పట్టుకొని, ఆ గురువుల వాక్యాన్ని పట్టుకొని, ఆ గురువులు ఎవరి కోసం అయితే వెయిట్ చేయమన్నారో ఆయన గురించి ఆవిడ ఎప్పుడు కూడా
ప్రతినిత్యం కూడా వాళ్ళని తలుచుకుంటూ ఆ రాముడిని తలుచుకుంటూ ఆ రాముడి గురించి ధ్యానం చేస్తూ ఆవిడ ఏంటంటే ఒక తపస్సు లాగే ఆవిడ కూడా రామ నామంతో తపించింది అన్నట్టు అన్నమాట. ఆవిడ అలా తపించి గురువుల ఆజ్ఞ మేరకు ఆవిడ చేసింది మొత్తం అంతా మొత్తం ఆయనకి వచ్చి ఆహ్వానిస్తారు. తర్వాత ఆయన రాముల వారికి లక్ష్మణ స్వామికి చేయాల్సిన ఆదర సత్కారాలన్నీ చేస్తారు. అన్ని చేసిన తర్వాత ఆవిడే వ్రేల్చుకొని అగ్ని వ్రేల్చుకొని తన గురువుల మహత్యం చెప్తూ అక్కడ నిత్య అగ్నిహోత్రం నడుస్తూ ఉంటుంది. తర్వాత పువ్వులు వాడిపోవు. తర్వాత అక్కడ ఆవిడ చెప్తారు పువ్వులు ఎందుకు వాడటం లేదు అంటే ఆ మతంగ మహర్షి ప్రభావము, మతంగ మహర్షి తప ప్రభావమే కాకుండా మతంగ మహర్షి శిష్యుల తప ప్రభావం, వాళ్ళ చెమట బొట్లు అక్కడ వాళ్ళు తెస్తున్నప్పుడు వాళ్ళు ఈ సమిధలు అవన్నీ తీసుకొస్తూ ఉంటారు కదా, అవి ఆ చెమట బొట్లు చెట్ల మీద పడితే అవి పువ్వులుగా మారిపోయాయంట. అంత తప ప్రభావం ఉన్నది వాళ్ళకి. ఆ తప ప్రభావం వల్ల నేను ఆర్డినరీ వాళ్ళకి పరిచారికని మాత్రమే, కానీ నాకు కూడా ఇంత భాగ్యం కలిగింది, నీ దర్శనం నాకు కలిగిందయ్యా, అది వాళ్ళ వల్ల కలిగింది నాకు. అది నా గురువులు చూడలేకపోయారు, కానీ నేను ప్రత్యక్షంగా నిన్ను చూస్తున్నాను, అది నా గురువుల మహత్యం అని చెప్పుకుంటుంది ఆవిడ. అంటే ఆ గురు పరంపరకి ఉన్న మహత్యం అంతా ఆవిడ విపరీతంగా చెప్పుకుంటారనమాట. సో అది విశేషంగా నాకు గుర్తొచ్చింది. అండ్ స్వామివారు చాలా విశేషంగా ఎప్పుడు అది చెప్తూ ఉంటారు కాబట్టి అది గుర్తొచ్చింది కాబట్టి అది చెప్తున్నాను. థ్యాంక్స్ అలాట్. బట్ అఫ్ కోర్స్ దెర్ ఆర్ ఫ్యూ, బికాస్ ఇట్స్ లాంగ్ పర్పోర్ట్ భాషం ప్రచార గారు రాశారు. దాంట్లో 2 విశేషాలు ఐ ట్రై టు కవర్, అండ్ థర్డ్ వీళ్ళు టైం ఉంటే చూద్దాం. ఒకటి, ఐ నాట్ షేర్ ది స్క్రీన్, బ్యూటిఫుల్ థింగ్స్ దట్ హి హస్ టోల్డ్. అంటే ఆ ఇంట్రడక్షన్లోనే సమ్ ఫెంటాస్టిక్ పాయింట్స్ దట్, అంటే కిందటిసారి కూడా మనం తలుచుకున్నాం, అంటే భగవంతుడు భక్తుడికి చేయాలనుకుంటే ఏ విధంగానైనా వస్తారని. సో ఐ విల్ రీడ్ ఇట్. Those who have fully experienced the joy of God's incarnations can never afford to lose him. The Gopikas avail themselves of the easy accessibility of Krishna to the full extent. At the same time, they are also aware of his divinity. There is no mere infatuation, vyamoham. The incarnation of Vamana comes closest to the incarnation of Krishna, and what has particularly attracted them in the former incarnation is the growth in stature. The incarnation of Vamana comes closest to the incarnation of Krishna, and what has particularly attracted them in the former incarnation is the growth in stature. We too grow, but the growth of Vamana is the growth of one who knows neither growth nor decline. Indra loses his kingdom and weeps bitter tears of grief. Seeing the distress of his devotee, the Supreme Lord feels depressed and shrinks into a dwarf. The moment the sacred water with which Bali makes the gift falls into his hand, the joy that his begging has become fruitful surges so high that Vamana's stature fills the entire universe. Look to what magnanimous limit his gracious consideratedness for his devotee takes him. Last time kuda manam telusukunnam kada, భగవంతుడు యొక్క భక్తుల కొరకు వచ్చేది. Again, begging makes even ordinary people despicable. Dwarfishness is despised by all. Yet, Supreme has agreed to become a mankin and a beggar. Growth and decline when brought about the past actions, karma, and when used for selfish end becomes blemishes, doshamalu. But when they are manipulated by the Lord for himself and out of his pity for his devotee and for the protection of the universe, they cease to be lapse and become merits. Sri Bhattar once declared that even God is Parampada with all his wishes fulfilled, and in absolute bliss melts with pity on seeing the slight plight of individual souls who are caught in the coils of the non-self samsara. Some express a doubt as to how God, the embodiment of bliss, could ever entertain anxiety in the heavenly abode. Sri Parashara Bhattar explains that this feeling of distress is no lapse
on his part but a merit, and gives an example from the Ramayana. This is what I wanted to share. ఇది చదువుతున్నప్పుడు నాకు మళ్ళీ రామాయణం అని తలుచుకోగానే పద్మాసనే గుర్తొస్తుంది, ఏంటో తెలియదు. After making all preparations for Sri Rama's coronation, Dasharatha invites all the people and expresses his wish. Then, in one voice, they express their eagerness to have Rama as king. Dasharatha is pleased, but he wishes to know what is back of their minds, and so he wittingly inquires, I have been ruling this land so long in a righteous manner. I wonder why all of you want Rama to become your king. The people say in reply, your son possesses many auspicious qualities, and so we want him. Enumerating the qualities, they emphasize the moving quality is commiseration. Sri Rama weeps bitterly when anyone comes to trouble or danger. It is a defect if one weeps for... It's all a powerful statement. It's a defect if one weeps for himself. అంటే మనం claim as victim, we're crying as a victim అంటాం కదా. It's a defect if one weeps for himself, but it's a merit when we weep for others, without drawing any distinction among such persons. In fact, Rama grieves more bitterly than the person affected. Again, the affected person recovers from the grief sooner or later after the occasion passes, but to Rama it's an unforgettable sorrow, even because he feels that it is a lapse on his part as a king not to have anticipated the danger and take adequate precautions to avoid it. To indicate that the grief of Rama abides all the time, Valmiki uses the verb in the present tense. Bhavati dukkitaha, keeps weeping always. Bhavati dukkitaha. Those who have tasted Lord's gracious considerations praise his quality as a merit and never regard it as a lapse. Similarly, although the Supreme is an embodiment of knowledge and bliss, he, while enjoying bliss, also weeps with pity for struggling and sorrowing humanity. Thus, weeping in an established merit, it is that Supreme that descends to the sea of milk and listens to the cry and agony of the celestials, and moved by pity for them, he takes a birth as a dwarf and begs and takes from Bali the world which is his own. ఇక్కడ ఒక్కటి నేను షేర్ చేసుకోవచ్చు మామ. అది మనకి జటాయు మరణం గురించి చెప్పినప్పుడు అది చెప్తారు, మనకి విశేషంగా చెప్పేటప్పుడు ఈ రాముల వారు ఏడుస్తారు, ఇంకోరి దుఃఖాన్ని భరించలేరు అని చెప్పడానికి అది ఎగ్జాంపుల్ కింద చూపిస్తారు. జటాయు మరణించిన తర్వాత స్ట్రగుల్ అవుతూ ఉంటాడు, చెప్తారు సీతమ్మని ఇలా రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళిపోయాడు అని చెప్పినప్పుడు అతన్ని హగ్ చేసుకొని ఏడుస్తారు. అయ్యో నేను నాకు రాజ్యం పోయింది అంటే నాకు దుఃఖం లేకపోయింది, మా నాన్నగారు వెళ్ళిపోయారు అంటే నాకు దుఃఖపడ్డాను, కానీ అట్లీస్ట్ భరతుడు ఉన్నాడు, ఆ క్రియలన్నీ చేశాడు అని ఓకే, అది తనకి నాకు సొలేసి వచ్చింది. ఇప్పుడు సీతమ్మ వెళ్ళిపోయింది అని దుఃఖంలో ఉన్నాను, సీతమ్మని ఎవడెత్తుకో వెళ్ళిపోయాడో తెలియటం లేదు, ఆ దుఃఖంలో ఉంటే దానికన్నా ఇంకా ఎక్కువ దుఃఖం నీ మరణం వల్ల నాకు కలుగుతున్నదయ్యా అని పట్టుకొని ఏడ్చి ఆయన అంత్యక్రియలు చేయడమే కాకుండా నీకు మోక్షం ఇస్తున్నాను అని చెప్తారు. అప్పుడు ఎందుకు ఆ మోక్షం ఇయ్యగల కెపాసిటీ ఎందుకు వచ్చింది అక్కడ? ఎందుకంటే ఆత్మానం మానుషం మన్యే అని చెప్పుకుంటాడు రాముడు. నేను మనిషిగా ఉన్నవాడు మరి ఎలాగ మోక్షం ఇవ్వగలిగాడు అంటే అక్కడ మనకి చెప్తారు. ఎందుకు అంటే ఆయన సత్యసంధుడు, ధర్మాత్ముడు. ఈ సత్యము ధర్మము రెండు కలిపి ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు చేసిన క్రియల వల్ల వాళ్ళకి మోక్షం లభిస్తుందంట. అండ్ ఆల్సో జటాయువు మరణించింది వీరమరణం కాబట్టి, అతను రాక్షసుడిని ఎదుర్కొని వీరమరణం పొందాడు కాబట్టి ఆ జటాయు మరణం టైంలో ఆయన వేదన పొందుతారు, ఆ దుఃఖంతో ఏడ్చింది మనకి దీనికి ఎగ్జాంపుల్ కింద చెప్తారు మామ. అది గుర్తొచ్చింది, అందుకనే సో ఈ యొక్క పారా కూడా చదువుదామా? విల్ హ్యావ్ 4 minutes, 2 minutes. There is a secret underlying this begging. Bali is a munificent benefactor, but he is afflicted with overweening egoism. It is but right to bestow what is sought, but it is wrong to think that the world is his and that he is giving charity. Bali forgets that he is prompted to bestow gifts by another whose property this whole world is. The giver Bali should get the fruit of his giving
At the same time, he should be shorn of his egotism. But how could this be done? Egotism leaves him only when he thinks that he and all that he believes is his or God's possessions, and that he should surrender them to God. God plans to bring about this consummation. It is Bali's munificence that he has turned God into a dwarf, and it is recognized that and rewarded when God seeks a favor at his hands. In order to show his love and solicitude for Bali, the Supreme Being allows his cosmic form to shrink into that of a dwarf and reverses his nature of giving into one of receiving. By accepting, where is that? Sorry. Yeah, his nature of giving, by accepting the gift, he has favored Bali by releasing him from his egotism, ahankara, and possessiveness, mamakara. Such is the secret of love involved in his mysterious growth from a dwarf. Okay, this is something phenomenal, I thought. In Bhagavad Gita 9:27 shloka comes, మనం ఏది చేసినా భగవంతుడికి వాళ్ళని ఎత్కరోషి యదశ్నాసి జుహోషి దదాసి యత్ తపస్ససి కౌంతేయ తత్కురుస్వ మదర్పణం. ఈ యత్కురుస్వ తత్కురుస్వ మదర్పణం అని చెప్పిన శ్రీకృష్ణుడి శ్లోకాన్ని ఆచార్య వారు సూపర్గా అన్వయించారు. అంటే దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ డివోటీ అసోసియేషన్. ఇలాంటి వాళ్ళు వీళ్ళు చెప్తుంటే మనం వింటుంటే దేర్ ఈజ్ అనదర్ పెక్యులారిటీ ఇన్ దిస్ బెగ్గింగ్. Vamana begs 3 paces of earth. However much Bali presses him to ask for more, Vamana declares, saying that this is enough, that is enough, and that giving him those 3 paces is as much as giving him everything. The secret underlying these 3 paces is elucidated in Sri Krishna in 3 lines of this shloka, Bhagavad Gita 9:27. Yat karoshi, one thing, whatever you do, yadashnasi, ejjuhosi dadasyas, yes tapasasi kauntaya tatkuruswa madarpanam. ఆ యొక్క శ్లోకంలో ఉండే 3 పదాలని ఎత్కరోషి యదశ్నాసి ఒకటి, ఎజ్జుహోషి దదాసియత్ ఒకటి, ఎత్ తపస్ససి కౌంతయ తత్కురుస్వ మదర్పణం. ఇది చేసింది. ఆఫర్ మీ వాట్ ఎవర్ యూ డూ అండ్ వాట్ ఎవర్ యూ ఈట్ ఒకటి, consecrate to me whatever you sacrifice, offer all the sacrifices and whatever gift in charity that you give, which Bali Maharaj did. Dedicate to me all your austerities and penances. Pada means a pace, and also part of the stanza sloka, which consists of 4 parts. These 3 paces sought by Vamana are exactly those which Krishna elucidates in these 3 parts of the above stanza as those that should be offered to the Supreme. Making Bali the occasion, Vamana begs all living beings who are filled with overweening egotism. Likewise, Krishna makes Arjuna's despondency on the occasion for begging all those who, torn with doubts about right and wrong, indulge in reversal of values and consider right as wrong and wrong as right. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. ఇలాగైతే శ్రీమాన్ అప్పలాచార్య గారు యాచించడాన్ని భగవద్గీతలో 9వ అధ్యాయంలో 27వ శ్లోకంలో చెప్పారో, శ్రీల ప్రభుపాద్ వారు దాని 10వ స్కందంలో 88వ చాప్టర్లో శ్రీకృష్ణుడు కూడా చెప్తాడనమాట. ఎవరైతే భక్తి మార్గంలో బాగా వెళ్తూ వాళ్ళు బాగా భక్తులుగా ఉన్నవాళ్ళు, కానీ వాళ్ళకి ఎక్కడో అక్కడ ఆ మెటీరియల్ పొజిషన్స్, ఆ డిజైర్స్ ఉంటే వాళ్ళ జీవితాల్లోకి నేను వచ్చి ఐ బికమ్ హరి, ఐ టేక్ అవే దోస్ మెటీరియల్ పొజిషన్, ఐ విల్ మేక్ దెమ్ పూర్. అంటే వాళ్ళు ఇంకా ప్యూరిఫై అయిపోయారు అనమాట. నౌ దర్ అలా ఇట్ మే లుక్ దట్ ఐఎమ్ డూయింగ్ ఎ వెరీ అన్ఫేవరబుల్ అండ్ అన్గ్రేట్ఫుల్ థింగ్ టు దెమ్, బట్ ఐ డూ బికాజ్ ఐ లైక్ దెమ్ అని ఒక మంచి శ్లోకం ఉంది. దాన్ని కూడా మనం వచ్చేవారం తెలుసుకుందాం. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఇవాళ మనం సాధు సంఘం గురించి తెలుసుకున్నాము. బలి మహారాజ్ వామన దేవుడిని ఎలా ఆహ్వానించాడు, తర్వాత వామన దేవుడు దాన్ని ఎలా రెసిప్రొకేట్ చేశారు, తర్వాత దాని గురించి సాధు సంఘం గురించి తెలుసుకొని ఆయన వాళ్ళ వంశీకులను ఎలా శ్లాఘించారు అది తెలుసుకొని పోతన భాగవతం ద్వారా మనం తిరుప్పావిలో చేసింది. నేను ఈ యొక్క పర్పోర్ట్నే ఐ హ్యావ్ ఎక్స్ట్రాక్టెడ్ as a PDF మీ అందరికీ పంపిస్తాను. ఈ ఒక్క లైన్, ఫస్ట్ లైన్ ఆఫ్ ది పాశురం 3 అప్పలాచార్య వారు 3-4 పేజీల్లో రాశారు. బ్రహ్మాండంగా ఉందన్నమాట. అండ్ అగైన్ పద్మాసికి నచ్చదు, కానీ అగైన్ వీ షుడ్ బో డౌన్ టు హెర్ అండ్ థ్యాంక్ హెర్, బికాజ్ లాస్ట్ వీక్ లాస్ట్లో టక్ అని చెప్పింది.
అరే ఈ పాశ్రం కూడా కవర్ చేద్దాం అంతవరకు నాకైతే అసలు ఐడియానే రాలేదు. బట్ షీ హెస్ గివ్ మే వెరీ గుడ్ ఇన్స్పిరేషన్. నేను నార్మల్గా ఎవ్రీ ఇయర్ ఓనం అప్పుడు ఈ బలిమార చరిత్ర ఎక్కడో ఒకటి చెప్పడానికి నాకు అవకాశం వస్తుంది. ఈసారి మటుకు నెక్స్ట్ టైం నాకు ఇక్కడుండి కానీ ఎక్కడున్నా కానీ అవకాశం వస్తే పద్మాసిని తప్పకుండా తలుచుకుంటూ ఈ పర్పోర్ట్ని భాషని మళ్ళీ ఇంకా 4-5 సార్లు చదివి ఇంకోళ్ళకి నాకు తెలిసింది చెప్పగలిగే ఛాన్స్ నాకు ఆవిడ ఇచ్చింది. సో ఇట్స్ వెరీ వెరీ బిగ్ థ్యాంక్స్ టు హర్. అండ్ అందరికీ వెరీ వెరీ హ్యాపీ విజయదశమి, వెరీ వెరీ హ్యాపీ దసరా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వచ్చే వారం మనం ఆ బలిమహారాజ్కి వామన దేవుడికి అయ్యే సంవాదం, శుక్రాచార్యులు ఎలా ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని హీ ట్రైస్ టు డిసీవర్డ్ బలిమహారాజ్, దాని గురించి ఆ సంవాదం చాలా చక్కగా ఉంటుంది. గురు శిష్యులు, శిష్య గురు, ఫ్యామిలీ గురువు, ఆధ్యాత్మిక గురువు భేదాలు అని బాగా తెలుస్తారు. సో థ్యాంక్స్ అలాట్. అండ్ అగైన్ ఐ రిక్వెస్ట్ యువర్ ప్రేయర్స్. ఇవాళ మాధవి అండ్ సునీత్ అండ్ జయజీవన అండ్ ఆల్సో మై వైఫ్, దే మూవ్డ్ ఇన్ టు దేర్ న్యూ హౌస్ ఇన్ రౌండ్ రాక్. It's called Native Gardens, so bigger place, convenient place, I think so. They have not invited me for the Gruh Pravesh, but that's how it is. Selfish people, but nevertheless, let them be happy, enjoy their life there. So we wish them all the best in their new place of residence, and let that become again a center of people and devotees to visit their house. Bless them so that they can continue in their services more vigorously, more intensely than what they are doing before. So we wish them all the best, and we wish Jayajivana also a nice stay in this house, because in this house, new house, she has got a bigger room, exclusive room for her to play and enjoy her pastimes. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. కానీ ఈ యొక్క పర్పోర్ట్ని భాషాంప్లాచార్య రాసిన పర్పోర్ట్ తప్పకుండా చదవండి. At least the first line, the way he has expanded, it's something superb. And other thing he tells is something which is greater. అంటే ఈ ఆ భగవంతుడి యొక్క నామాన్ని వాళ్ళు తలుచుకుంటే ఎంత బెనిఫిట్ అనేది. నార్మల్గా మనకి పద్మపురాణంలో ఏం చెప్తారంటే భగవంతుడు నేమ్ అండ్ గాడ్స్ నేమ్ అండ్ గాడ్ ఈజ్ ఆర్ నాట్ డిఫరెంట్. అది ఈ గౌడీయ వైష్ణవ ఫిలాసఫీలు కూడా చెప్తారు, అభిన్నత్వం అని చెప్తారు. దానిని అప్పలాచార్య గారు ఈజ్ టేకెన్ టు నెక్స్ట్ లెవెల్. ఈ సెడ్ ఈవెన్ దో భగవంతుడి నామము, భగవంతుడు సెపరేట్ కాదు, మనము మన నామము సెపరేట్ కదా. బట్ భగవంతుడు, అందుకని భగవంతుడు నామరూపంలో అంత ఈజీగా ఉంటాడు, కానీ నామం ఈజ్ బిగ్గర్. అందుకనే కదా ద్వారకలో ఎక్కడ ఉన్న కృష్ణుడు ద్రౌపది పేరు చెప్పంగానే వచ్చి ఆమె సేవ్ చేస్తాడు అని చాలా 2-3 ఉదాహరణలు చెప్పారు. సో వీ షుడ్ నో ఇన్ దిస్ ఏజ్ దెర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ ఈజీలీ యాక్సెసబుల్ టు గెట్ త్రూ గాడ్ ఈస్ ది చాంటింగ్ ఆఫ్ ది హోలీ నేమ్స్. దాంతో ఆయన చాలా బాగా చక్కగా చెప్పారనమాట. ఇట్స్ ఎ వండర్ఫుల్ పర్పోర్ట్. అలా ఇవాళ మన సాధు సంఘం గురించి చెప్పుకున్నాం కనుక అలాంటి సాధువుల గురించి మనకు తెలుసుకోవడం, అలాంటి సాధువులు చెప్పినవి ఐ థింక్ సీతారామూర్తి గారు అనుకుంటా, ఆయన విని రికార్డ్ చేసుకొని ఆ రోజుల్లో టేప్ రికార్డర్లోనే ఎలా చేసుకొని రాసుకొని దాన్ని మళ్ళీ పుస్తక రూపంలో రాయటము, దాన్ని మళ్ళీ టీటీడీ వాళ్ళు ప్రచురించడం, అది ఏదో అప్పగారి ద్వారా మనకి రావటం, అది మనం ఇప్పుడు తలుచుకోవడం అనేది, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, is it a coincidence or is it a miracle or is it something we don't know, but anyway we are so lucky to have that book in a digital form and also in a physical form. So let's do that, and వీలున్నప్పుడు దాంట్లో నుంచి మనం చదువుకుని ఉండొచ్చు. హరే కృష్ణ. థ్యాంక్స్ అలాట్. సారీ, I think I extended my time. Satya, you want to say anything? Gautam, anything? Any celebrations on హరే కృష్ణ. అందరికీ హ్యాపీ దసరా అండ్ హ్యాపీ విజయదశమి. జయరామ్. హరే కృష్ణ. And yesterday we had a glimpse of seeing that COVID is gone. We had a big Garba festival along with the Hare Krishna chanting with about 200 people, 250 people in a big hall. So while I was watching that, I said, oh my God, Corona is gone. I hope it's gone. I know the way it was there, the beautiful ambience and the full surcharge with devotion and Kirtan, devotees chanting was wonderful yesterday in our satsang. So kindly bless us also so that we are safe and we don't take undue risks in this matter of Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. Take care. Happy Dasara. Take care, and thanks Padmasini once again for telling us your views on this Pashanama.